హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్ బాక్స్లు ఇవన్నీ మార్నింగ్ హడావిడి అయితే మొదలైపోయింది. సో నేనేం చేస్తున్నానంటే ఇవాళ ఫ్రైడ్ రైస్ చేసేసానండి మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి. అండ్ ఇది ఈజీ అయిపోతుందండి, అందుకనే ఇది చేశాను ఫస్ట్ డే. యాక్చువల్లీ ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ పెట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ చేయటం ప్రొసీజర్ అయితే 10 minutesే కదా, అందుకని కొంచెం సింపుల్గా పెట్టాము. సో దట్ నేను కూడా ఆ రొటీన్లో పడాలి కదా, మళ్ళీ 4:30కి లేవటం అన్నది. మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడు 4:30, 4:45కి అట్లా లేచేస్తానండి. కానీ హాలిడేస్ కాబట్టి నేను కూడా బద్దకించి కొంచెం లేట్గానే లేస్తున్నాను. 5:30, 6 అవుతుంది లేచేసరికి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం హ్యాబిట్ని రివైవ్ చేసుకోవాలి. అండ్ నేను బ్రేక్ఫాస్ట్కి రాగి జావ చేసేసుకున్నానండి. రాగి జావ కొంచెం బెల్లం పౌడర్ వేసేసుకొని కొంచెం పాలు వేసుకొని తాగేస్తాను. అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకేం తినక్కర్లేదండి, ఇదే సాలిడ్గా ఉంటుంది. చక్కగా డైరెక్ట్లీ లంచ్ చేసేసుకోవచ్చు. అండ్ రాగి జావ బెనిఫిట్స్ మన అందరికీ తెలిసిందే కదండి, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాకపోతే నేను మాత్రం కొంచెం రిలీజియస్లీ ఫాలో అవుదాం, ఇంకా హెల్త్ని పట్టించుకోవటం అయితే ఇంపార్టెంట్ కదా, అందుకని నేను కొంచెం రిలీజియస్లీ మళ్ళీ స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నేను ఒక హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది నాకు ఇక్కడికి వచ్చినాక బాగా హెల్ప్ అయింది. యాక్చువల్లీ పూణేకి వచ్చినాక నాకు హెయిర్ లాస్ విపరీతంగా అయిపోయిందండి. సో ఇది యూస్ చేస్తున్న దగ్గర నుంచి నాకైతే రిజల్ట్ కనిపించింది. ఆయిల్లో నేను సెసమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె కొంచెం తీసుకున్నానండి. అండ్ బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కలిపేసి లాస్ట్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ దొరుకుతాయి మనకి. సో దాన్ని కట్ చేసి వేసేసుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే ఆమదం లేదా క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను క్యాస్టర్ ఆయిల్ ఎందుకు స్కిప్ చేస్తాను అంటే అది కొంచెం జిడ్డుగా ఉంటుందండి, దాన్ని వదిల్చేసరికి మాత్రం మనకు నీరసం వచ్చేస్తుంది, అందుకని నేను స్కిప్ చేస్తాను. సో ఈ ఆయిల్ని మీరు ఫేస్కి అప్లై చేయొచ్చు, హెయిర్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫేస్కి అప్లై చేసినా కూడా భలే గ్లో వచ్చేస్తుందండి. అండ్ హెయిర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నాకు చాలా నచ్చింది. లేకపోతే విపరీతమైన హెయిర్ ఫాల్తో బాధపడ్డానండి. ఇక్కడికి వచ్చినాక చాలా వరకు కంట్రోల్ అయితే అయ్యింది. అండ్ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ కూడా భలే సాఫ్ట్గా అయిపోతుంది ఈ ఆయిల్ యూస్ చేసినాక. మా అమ్మాయి జనరలీ ఆయిల్ అస్సలు అప్లై చేయదండి, కానీ ఇది అప్లై చేస్తున్న దగ్గర నుంచి తనకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అనమాట. ఆ ఆయిల్ చేసావా అని వస్తుంది సండే రోజు మాత్రం. అందుకని నేను ముందే చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇవాళ పొద్దున లాస్ట్ బ్యాచ్ ఈ ఆయిల్ కొంచెమే ఉందండి, అది అప్లై చేసి నేను హెడ్ బాత్ చేసేసాను. సో రీస్టాక్ అయితే చేసుకోవాలి కదా అనేసి చేసేసాను. అండ్ లంచ్ అది అయిపోయినాక నేను ఇవాళ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేద్దాము అనేసి అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్ అన్నది ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేసుకొని క్లీన్ అయితే చేసుకుంటూనే ఉంటాము. అది స్పెషల్గా ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ థరో క్లీనింగ్ అన్నప్పుడు మాత్రం నేను అన్నీ తీసేసి ర్యాక్స్ అన్నీ తీసి వాష్ చేసి అట్లా పెట్టుకుంటాను అనమాట. నార్మల్లీ ఏంటంటే ఏదైనా చిన్నగా స్పిల్ అయిపోతూ ఉంటుంది కదా, స్పిలేజ్ అయినప్పుడు లేకపోతే మరీ మెస్సీగా ఉంది అన్నప్పుడు ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను ఫ్రిడ్జ్. కానీ ఇవన్నీ తీసి చేయటం మాత్రం నాకు 1 to 2 monthsకి ఒక్కసారి చేస్తానండి. రెగ్యులర్గా అయితే ఇవన్నీ చేయటానికి అవ్వదు, ఎందుకంటే ఏదో ఒకటి స్టఫ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, మొత్తం ఎంటీ అయితే చేయలేను. ఇప్పుడు కూడా నాకు ఫ్రీజర్లో పచ్చళ్ళు అవన్నీ మసాలాలు అన్నీ ఉంటాయండి, అందుకని నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకుండానే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనం పవర్ సేవ్ చేద్దాము అనేసి ఆఫ్ చేసాము అంటే ఆ ఫ్రీజర్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి నాకు. అందుకని అన్నీ తీసేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకుండానే అన్నీ తీసి ఈ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా నీట్గా కడిగేసుకొని డ్రై చేసి అప్పుడు కొంచెం ఎయిర్ డ్రై చేస్తున్నానండి. ఎండకి పెడదాం అనుకున్నాను కానీ మాకు ఇవాళ ఎండ లేదు, అందుకని ఇట్లాగే బాల్కనీలో పెట్టాను, కొంచెం గాలికైనా ఆరిపోతుంది కదా అని. అండ్ క్లౌడీగా అయిపోయిందండి, ఇంకా ఇప్పుడు ఇంకొక నిమిషంలోనూ వాన పడుతుంది అన్నట్టయితే మొత్తం అట్మాస్ఫియర్ అయిపోయింది. అండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయటానికి
నేనైతే వాటర్లో కొంచెం వెనిగర్ వేసుకొని ఆ సొల్యూషన్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఏది డెవలప్ అవ్వదు. అండ్ ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో మూసేసి ఉంచుతాం కదండి, ఫుడ్ స్మెల్ అదంతా కూడా పోతుంది వెనిగర్ యూస్ చేస్తే. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు నాకు గుర్తుకొచ్చిందండి, బయట బాల్కనీలో, నా బెడ్రూమ్ బాల్కనీలో బట్టలు ఆరేసానని. వాన పడింది అంటే ఫస్ట్ జల్లు అక్కడే కొడుతుంది అండ్ అవి తడిచిపోవటం అయితే ఖాయం. అందుకని ఫస్ట్ వెళ్ళి అవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని దెన్ ఐ విల్ కంటిన్యూ విత్ మై రెగ్యులర్ వర్క్. ఏదైతే స్టార్ట్ చేశానో ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఆ ప్రాసెస్లోకి మళ్ళీ స్టార్ట్ అయిపోయి చేస్తూ ఉంటానండి. నాకు వానాకాలం వచ్చింది అంటే నా పని అవ్వదండి. ఎందుకంటే బట్టలు ఇక్కడ అక్కడ ఆరేసి తీసి ఇదే పనిలో ఉంటాం మనం. సో పని అన్నది కొంచెం పెరుగుతూనే ఉంటుందండి. టైం మనం చాలా ప్లాన్డ్గా చేసుకోకపోతే రైనీ సీజన్ మాత్రం భలే మెస్సీగా అయిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ డోర్ దగ్గర ఉన్న వస్తువులు కూడా అన్నీ తీసేసి ఇక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెట్ క్లాత్తో, వెనిగర్లో డిప్ చేసిన వెట్ క్లాత్తో క్లీన్ చేసుకొని దాని తర్వాత డ్రై క్లాత్తో మొత్తం వైప్ చేసేసుకున్నాము అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్. అండ్ ఈ లోపల వాన స్టార్ట్ అయిపోయింది అండ్ ఎంత హాయిగా ఉంటుందండి అట్లా వానను చూస్తూ. ఎంతసేపు అయినా అట్లా నుంచుండిపోవచ్చు అనిపిస్తుంది. అండ్ దీనివల్ల నా పని మాత్రం బాగానే సఫర్ అవుతుందండి, టైం అస్సలు దొరకదు. ఇలాగే నేను టైం వేస్ట్ అయితే బాగా చేస్తాను వానాకాలంలో. మీలో ఎంతమందికి వానని ఇలా చూడటం ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ లోపల ఇది తెచ్చేసానండి, ర్యాక్స్ అన్నీ కొంచెం ఆరిపోయినాయి, తెచ్చేసి అన్నీ నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అన్నది ఎసెన్షియలే, కానీ రెగ్యులర్గా ఒక్కొక్కళ్ళ కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారండి. ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే ఉండదు. మనకి మొత్తం ఒక్కసారి క్లీన్ చేసుకోలేము అనిపించినప్పుడు ఒకరోజు వెజిటబుల్ బాస్కెట్ క్లీన్ చేసుకోండి, ఒకరోజు డీప్ ఫ్రీజర్ క్లీన్ చేసుకోండి, ఒకరోజు మెయిన్ ఫ్రిడ్జ్ పార్ట్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రిడ్జ్ పార్ట్ని కూడా మెయిన్ కంటైనర్స్ అవన్నీ పెట్టుకునే చోట ఒకరోజు క్లీన్ చేసుకోవచ్చు, డోర్ దగ్గర ఉన్న స్టఫ్ అంతా ఒకరోజు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డివైడ్ చేసుకొని చేస్తే ఎంత పనైనా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ఇంత పని చేసిన నెక్స్ట్ డే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి. సో నేనైతే ఇలా నీట్గా సెట్ చేసుకున్నానండి. ఇవాళ కొంచెం పనులు ఎక్కువే పెట్టుకున్నాను, బికాస్ చాలా రోజుల నుంచి పెండింగ్ అయిపోతున్నాయి ఈ వర్క్ అంతా నాకు. అండ్ ఫ్రిడ్జ్ మీద నేను ఇట్లా స్టిక్కర్ ఒకటి పెట్టేసుకుంటానండి. సో గ్రాసరీస్ అయిపోయిన వెంటనే ఇక్కడ రాసేసుకుంటాను ఏవేవైతే అయిపోయినాయో, ఏవి తెచ్చుకోవాలో. సో నేను బయటకు వెళ్తాను కదా, ఈవినింగ్ వాకింగ్కి అట్లా వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటాను, లేదా దీన్ని ఫోటో తీసుకొని మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయినాక నేనైతే ఒక కప్పు కాఫీ పెట్టుకున్నానండి. బయట అంత వాన పడుతుంటే కాఫీ తాగకుండా ఎట్లా ఉంటాం కదా, అండ్ కొంచెం ఎనర్జీ కూడా కావాలి కదా, అందుకని కొంచెం కాఫీ తాగేసి ఇంకా అప్పుడు నేను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసానండి. ఎందుకంటే ఇవాళ మా హస్బెండ్ది తన షెల్ఫ్ కూడా ఒక్కసారి సెట్ చేయాలి. సో అవన్నీ బట్టలన్నీ ముందు తీసేసి పక్కన పెట్టుకొని నీట్గా మడతీసి స్టాక్ చేసేస్తాను. యాక్చువల్లీ మేలో చాలా బిజీగా అయిపోయామండి. తను 2-3 సార్లు అఫీషియల్ ట్రిప్కి వెళ్ళొచ్చారు, దాని తర్వాత మా వెకేషన్. సో అసలు ఎట్లా అంటే ఇట్లా కుప్పలో నుంచి బట్టలు తీసుకోవటం లాగా ఉందన్నమాట తన షెల్ఫ్. అందుకని ఇవాళ అది క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇన్ని రోజుల నుంచి మా మేడ్ సరిగ్గా రావట్లేదండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అందుకని నాకు ఇంట్లో పని, ఈ పని ఇవన్నీ కొంచెం కష్టమైపోతుంది మేనేజ్ చేయటం. కానీ ఇవాళ తను వచ్చింది కాబట్టి నేను మాత్రం ఇవాళ ఎంత ఓపిక ఉంటే అంత పని చేసేద్దాము అనేసి కొంచెం కొంచెం పార్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇలా మొత్తం స్టార్ట్ చేసేసుకున్నానండి తన బట్టలు. అండ్ నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. ఒక ఆర్గనైజ్డ్ షెల్ఫ్ అన్నది భలే హాయిగా ఉంటుందండి చూడటం. ఆ కుప్పలో ఉంటే కుప్పలుగా బట్టలు ఉంటే మన బ్రెయిన్ కూడా అంతే మెస్సీగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఎన్ని బట్టలైనా కొంచెం స్పేస్లో మనం స్క్వీజింగ్ చేయొచ్చు అండ్ చూడటానికి కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయినాక నేను కొంచెం రెడీ అయిపోయి కిందకి వెళ్తానండి. కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ తెచ్చుకునేది ఉంది.
నాకు ఈవినింగ్ బయటకు వెళ్ళి రావటం అన్నది ఒక యావగేషన్ అనుకోవచ్చు, లేదా వాకింగ్ అనుకోవచ్చు. ఏదైతే ఏమైంది, మన బాడీ కొంచెం మూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది, అండ్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా. పొద్దునుంచి ఇంట్లో కూర్చొని పనులు చేసి టైర్డ్ అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ కొంచెం లీఫీ వెజిటబుల్స్ బాగున్నాయండి, అవన్నీ తెచ్చేసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చి చూసేసరికి క్లైమేట్ చూడండి ఎంత బాగా అయిపోయిందో. అసలు ఎవరో పెయింటింగ్ వేసినట్టే ఉంది ఆ స్కై అయితే. చూసి ఇట్లాంటివి చూసినప్పుడు మాత్రం దేవుడికి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపిస్తుందండి, ఎంత బ్యూటిఫుల్గా వరల్డ్ని క్రియేట్ చేశారు అని. అండ్ ఇంకా వచ్చి కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి బెడ్ అంతా సెట్ చేసేసుకుంటాను. ఇవాళ బెడ్షీట్ మారుద్దాం అనుకున్నాను, అందుకని తరోగా ఒక్కసారి డస్టింగ్ కూడా చేసేసుకుంటే ఆ ఏరియా అంతా ఇంకా బెడ్షీట్ మార్చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, నా డ్రెస్సెస్ ఎక్కడి నుంచి తీసుకుంటాను, లింక్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయమంటున్నారండి. నా డ్రెస్సెస్ అన్నీ నేను మోస్ట్లీ వెస్ట్ సైడ్ నుంచి తీసుకుంటానండి. ఏదో టీ షర్ట్స్ కానీ, లేకపోతే వన్ పీస్ డ్రెస్సెస్ కానీ, లేదా కుర్తీస్ కానీ. అండ్ అది వెస్ట్ సైడ్ అయితే నేను లింక్ ప్రొవైడ్ చేయలేను. బట్ దెన్ లోకల్ మార్కెట్లో కూడా నేను చాలా డ్రెస్సెస్ పికప్ చేస్తూ ఉంటాను. లోకల్ మార్కెట్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచి మంచి డ్రెస్సెస్ అయితే దొరుకుతూ ఉంటాయండి. సో లింక్స్ అయితే ఐఎమ్ సారీ నేను ప్రొవైడ్ చేయలేను, కానీ వెస్ట్ సైడ్లో మీరు వెళ్తే మాత్రం బాగుంటాయి అండి. అక్కడ కాటన్ కుర్తాస్, డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.